వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన నాయకులు ఇప్పుడు పార్టీకి దూరం అవుతున్నారు. అప్పటి ప్రభుత్వంతో ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి పొందిన వారు సైతం సైడ్ అయిపోతున్నారు. దానికి ముద్దుగా రాజకీయాల నుంచి తప్పుకోవడం అని పేరు పెడుతున్నారు. అలాగని వేరే పార్టీలో చేరకుండా వైసీపీలో కొనసాగకుండా పక్కకు తప్పుకుంటున్నారు. అంటే అవకాశం లేక వైసీపీలో కొనసాగలేక కుంటి సాకులు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు నిష్క్రమిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీకి భవిష్యత్తు లేదనుకుంటున్న వారు గుడ్ బై చెప్తున్నారు. అయితే ఈ క్రమంలో చాలా మంది రాజకీయాలకు గుడ్ బై చెప్తుండడం విశేషం. ఎన్నికల్లో ఓటమి తర్వాత విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. 2014-19 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు నాని. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో నిలబడిన ముగ్గురిలో ఆయన ఒకరు. 2024 ఎన్నికల్లో సైతం ఆయన తప్పకుండా ఎంపీ అయ్యేవారు. కానీ స్థానిక రాజకీయాల కారణంగా ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైసీపీలో చేరారు. కానీ ఆ పార్టీ ఘోర పరాజయంతో ఆయన డిప్రెషన్ కు గురయ్యారు. ఇలా ఫలితాలు వచ్చిన 1-2 రోజుల్లోనే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ నుంచి తొలి నిష్క్రమణ ఆయనదే. మరోవైపు సినీ నటుడు అలీ సైతం రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని వెల్లడించారు. ప్రత్యేక వీడియో ఒకటి విడుదల చేశారు. ఆయన గత 5 ఏళ్లుగా వైసీపీ వేదికలను పంచుకున్నారు. ఆ పార్టీకి మద్దతుగా నిలిచారు. మరోసారి జగన్ గెలవాలని బలంగా ఆకాంక్షించారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పార్టీ అధికారంలోకి వస్తే కీలక పదవులు దక్కుతాయని భావించారు. కానీ చివరకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవితో సరిదిద్దుకోవాల్సి వచ్చింది. 2024 ఎన్నికల్లో సైతం వైసీపీ తరపున ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయలేదు. వైసీపీ ఓడిపోవడంతో తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఇక నుంచి రాజకీయాలు మాట్లాడనని తేల్చేశారు. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సైతం వైసీపీకి గుడ్ బై చెప్పారు. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు నాని. వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు. 2014లో ఓడిపోయారు. 2018లో గెలిచేసరికి జగన్ తన కేబినెట్లోకి తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పోస్టు కట్టుబెట్టారు. అయితే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. ఏలూరు పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ముందుగా వదులుకున్నారు. తర్వాత వైసీపీకి సైతం రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు సైతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అసలు ఆయన వైసీపీలో ఉన్నారా లేదా అన్నది అర్థం కావడం లేదు. ఈ ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపోయారు. 52,000 ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు. సిట్టింగ్ మంత్రిగా ఉంటూ సీనియర్ నాయకుడిగా ఉన్న అంత తేడాతో ఓటమి చవి చూడడంతో ధర్మాన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కొద్ది రోజుల పాటు రాజకీయాలకి దూరంగా గడపాలని నిర్ణయించుకున్నారు. తన కుమారుడి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే పార్టీలో చేరాలని భావిస్తున్నారు. అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకొని కుమారుడికి మార్గదర్శకం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆయన వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. తాజాగా పోసాని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. అసలు తాను వైసీపీలో సభ్యత్వం తీసుకోలేదని కూడా చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ ఆవిర్భావం నుంచి పోసాని కృష్ణమురళి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. జగన్ కు మద్దతుగా రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా మాట్లాడేవారు. అనుచిత వ్యాఖ్యలు కూడా చేసేవారు. వైసీపీ హయాంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్ష పదవిని చేపట్టారు. గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యల పరిణామాలు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. 30 కేసులు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. మొత్తానికైతే రాజకీయ నిష్క్రమణ ప్రకటనలు భారీగా వెలువడుతుండడం విశేషం.